Welcome to Channel 5 News. నెల్లూరు జిల్లా కావలి సబ్ డివిజన్ పరిధిలోని కావలి రూరల్ పిఎస్ ఏరియాలో హైవే టోల్ ప్లాజాకి దగ్గరలో ఒక వ్యక్తి ఏదో అనుమానాస్పదంగా కొన్ని ప్యాకెట్స్ పెట్టుకొని ఉన్నాడని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ రాబడింది. వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు మా కావలి రూరల్ పిఎస్సిఐ రాజేశ్వరరావు వాళ్ళ సిబ్బంది అంతా కూడా కలిసి అక్కడికి వెళ్ళే టైంలో అతను అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయేందుకు ట్రై చేశాడు. అతన్ని నిన్న మధ్యాహ్నం 12 గంటల టైంలో పట్టుకోవడం జరిగింది. పట్టుకొనేసి ఆ ప్యాకెట్స్ ఏందని తెరిచి చూడగా దానిలో గంజాయి కనబడింది. ఈ గంజాయి ఎక్కడిది, మీకు ఎక్కడి నుంచి తెస్తున్నామని అడిగితే అతని పేరు వేలు, తండ్రి సెల్వమణి, 50 సంవత్సరాలు, మదిలయార్ కులము, శివాజీనగర్, బెంగళూరు అని చెప్పాడు. అతనికి రాజు అనే వ్యక్తి, విశాఖపట్నం ఏరియాలో రాజు అనే వ్యక్తి దగ్గర ఈ గంజాయి కొన్నాను, దీన్ని తీసుకెళ్ళి బెంగళూరులో అమ్ముకుంటానని కూడా వివరాలు చెప్పడం జరిగింది. ఆ రాజు యొక్క డీటెయిల్స్ కూడా మేము తీసుకోవడం జరిగింది. ప్రస్తుతానికి వేలుని అరెస్ట్ చేశాము, వేలుని. తర్వాత త్వరలో ఈ రాజు విశాఖపట్నం పంపించి అక్కడ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత సిఐ గారు ఈ స్వాధీనం చేసుకోబడిన 10.45 కిలోల అంటే 10 కేజీల 45 గ్రాముల గంజాయి విలువ సుమారు 1,75,000 వీటిని, తర్వాత ఒక రెడ్మీ స్మార్ట్ మొబైల్ ఫోన్ని, ఈ రెండింటిని కూడా సీజ్ చేయడం జరిగింది. ఎస్పీ గారు కృష్ణకాంత్ సార్, నెల్లూరు జిల్లా ఎస్పీ గారు ఆదేశాల మేరకు ఎక్కడ కూడా జిల్లాలో గంజాయి ఉండకూడదు, గట్టిగా విజిలెంట్గా ఉండండి, కేసులు పెట్టండి అనేసి సార్ యొక్క ఆదేశాల మేరకు ఎన్డీపీఎస్ యాక్ట్లో కేసు కట్టి ఈరోజు ఫార్మాలిటీస్ అంతా అయిపోయిన తర్వాత రిమాండ్కి పంపడం జరుగుతుంది.